చూడాలి కానీ మళ్ళీ దాని లోతులోకి వెళ్ళి నారావారి అన్నారే కానీ సారావారి అనలేదు కదా. నారావారి సారా అనేది ఇంకా అనలేదు కదా. కాబట్టి నారావారి సారా, నకిలీ మద్యం ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి ఒక చరిత్ర కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నిర్విరామంగా చేస్తున్న నేపథ్యంలో ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా మందు తాగి ఇబ్బంది పడ్డా, హాస్పిటల్కి వెళ్ళినా, లేకపోతే చనిపోయినా దాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పూరియస్ లిక్కర్ అమ్మేసిందని గందరగోళం చేశారు. దానివల్ల చనిపోయిన మరణాలు ఏమన్నాయి రిటర్న్గా ఇవ్వమంటే ఎవరు ఇవ్వలేదు ఈ రోజుకి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన మరుసనాడు నుంచే పాపం చంద్రబాబు నాయుడు గారేమో అటు వెళ్ళిపోతాడు, అమెరికానో లేకపోతే అదేంటిది మన మొత్తం ఇండస్ట్రీలు అందరూ కలిసే ఒక ప్రాంతం ఏముంటుంది అది చెప్పాలి మీరు. సింగపూర్, మలేషియా అలాంటివి వెళ్తుంటారు. దావోస్ అని దావోస్, ఓకే, అటు వెళ్తుంటారు. దావోస్ మీరు వెళ్ళినట్టున్నారు కదా అప్పట్లో. నేను వెళ్ళలేదు. మీరంటే మీ అమర్నాథ్ రెడ్డి గారు వీళ్ళందరూ అమర్నాథ్ గారు వెళ్తుంటారు, వెళ్ళి ఏదో తీసుకొస్తూ ఉంటారు. ఓకే, నిజంగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారంటే నిజంగా గొప్ప ఫ్యాక్టరీలు వస్తున్నాయని జనాలు అభిప్రాయపడేట్టుగా వార్తలు వస్తుంటాయి. కొన్ని వందల కోట్లు, లేకపోతే వేల కోట్లు, లక్షల ఉద్యోగాలు ఇవన్నీ. తీరా చూస్తే వచ్చినటువంటి ఫ్యాక్టరీలు ఎలాంటివి అంటే కల్తీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు వచ్చేసి, స్పూరియస్ లిక్కర్ అమ్మే మద్యం అమ్మేటువంటి ఫ్యాక్టరీలు వచ్చేసి, ఏదో ఫ్యాక్టరీలు వస్తాయనుకుంటే ఈ ఫ్యాక్టరీలు వచ్చేసి. ఇది ఎప్పటి నుంచి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నెక్స్ట్ మంత్ నుంచే. ఓకే, అది మొన్న బయటపడింది. అది కూడా మేము బయటపెట్టింది కాదు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొరపాటున పోగొడం చోటకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగసారా కాస్తున్నారట, అది నకిలీ అంట, అర్జెంటుగా పట్టుకోమంటే వెళ్ళారు. తీరా వెళ్ళి చూస్తే దాన్ని కూటమిలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు. దాని వెనకాల ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. ఒకరి తర్వాత ఒక జైలుకి వెళ్ళారు, ఒకరిద్దరిని దాచిపెట్టారు, వాళ్ళు బయటికి రావట్లేదు. కాబట్టి ఆ క్రమంలో అసలు ఈ కల్తీ మద్యానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటాన్ని పిలిపించింది. ఆ పోరాటంలో భాగమే తీసుకున్నటువంటి క్యాప్షన్ ఇది. నాకు తెలిసి మీరు ఈ సబ్జెక్ట్ మొత్తాన్ని చూస్తారనుకున్నాను, కానీ క్యాప్షన్ వరకే మీరు చర్చ పెడతారని నేను అనుకోలేదు. ముందు క్యాప్షన్ వస్తే ఆటోమేటిక్గా అందులో లోపలికి వెళ్తాం కదా. యా, అది హిస్టరీ. ఈరోజు జరుగుతున్న ఏంటి వర్మ గారు, ఒక మనం నిజాయితీగా చర్చలోకి వెళితే నాకు తెలిసి చర్చిలో ఉన్నటువంటి ప్రముఖ అంబేద్కర్ మా సోదరులు శివశంకర్ గారు కానీ, అదేవిధంగా సోదరుడు ఆనంద్ సాగర్ కానీ, మా గఫూర్ అన్న కానీ, మా అందరికీ పెద్దగా భావిస్తాం మేము. అనేకమైనటువంటి పోరాటాల ద్వారా ఎమ్మెల్యేగా కొంతకాలం ఉద్యమాల్లో నిరంతరం ఉన్నటువంటి గఫూర్ అన్నది. సో ఇన్ని అంశాలు జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఈ స్పూరియస్ లిక్కర్స్. మీరు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీలు పెట్టున్నారు, వీటిని దయచేసి ఆపండి. అసలు ఆ ఫ్యాక్టరీని డెమో చేసి చూపిస్తూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియాలో. చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళు తీసుకొచ్చే స్పిరిట్ ఒకటి, వాడిన వాటర్ ఒకటి, ఈ రెండింటిని ఎలా కలుపుతారు, కలిపిన తర్వాత దానికి మూత ఎలా చేస్తారు, ఏది మిషన్ తోటి, తర్వాత దానికి లేబులింగ్ ఎలా ఉంటుంది, ఆ లేబులింగ్ వాడే మెటీరియల్, దాని గవర్నమెంట్ లేబుల్స్ ఉంటాయి చూడండి, అవన్నీ బాటిల్స్కి ఎలా వేస్తున్నారు, ఈ బాటిల్స్ ఎక్కడ తయారవుతున్నాయి, మార్కెటింగ్ ఎక్కడ జరుగుతుంది, దీని గోడౌన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూస్తే ఇది ఒక పెద్ద నెట్వర్క్లా కనపడుతుంది. అంటే ఇంత నెట్వర్క్ జరుగుతున్నటువంటి ఈ నకిలీ మద్యానికి ప్రభుత్వం అండలేదంటావా? 14 నెలలుగా జరుగుతున్న దాన్ని ఈరోజు బయటకు వచ్చింది. ఇలాంటి దీన్ని ఏమంటాం మనం, ఒక షాప్ ఒక చోట పెడితే దాన్ని ఇంకో 10 షాపులు అక్కడక్కడ పెడితే దాన్ని ఏమంటాం మనం? బెల్ట్ షాప్లా? బెల్ట్ షాపులు ఎలాగో నడుపుతున్నారు. గ్రామాలకి ఒక 5-6 పెట్టి పండగ వాతావరణం, రెయ్యింబొగులు, అసలు మొగుడు పిల్లలు రాత్రుల్లో నిద్రపట్టక కొట్టుకొని గొడవ ఉంటే ఆ టైంలో కూడా మందు ఇవ్వడం కోసం డోర్ డెలివరీ ఉంది. ఇప్పుడు రాత్రి 2 గంటలు నిద్ర రాలేదనుకోండి, ఏమాయా ఇంకా పడుకోలేదంటే, నిద్ర పట్టలేదంటే వాడు వెంటనే డోర్ డెలివరీ చేసి తెప్పించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యాన్ని నియంత్రించడం కోసం దూరంగా షాపులు పెట్టడం, ప్రైస్ను పెంచడం, అందుబాటులో లేకుండా చేయటం కొన్ని వాడాం, ప్రభుత్వంలో తీసుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్లో ఊర్లో ఉన్నవాడే ఒక సప్లైదారుడు తయారైపోయాడు. సో ఇన్ని షాపులు తయారైపోయిన తర్వాత మీరు ఏ విధంగా ప్రజా ఆరోగ్యాన్ని
మీరు మంచిగా ఉంచాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఇప్పుడు ఇందులో A1 జనార్దన్ రావు కదా, ఎవరైనా ఉండొచ్చండి. A1 జనార్దన్ రావు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. బయట ఉన్నదమ్మా జనార్దన్ రావు గారు, బయట ఉందా? బయట తీసుకోండి. బయట తీసుకున్నాక నాకు చెప్పండి. ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయట పెట్టిన నిందితుడు A1 జనార్దన్ రావు. జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేశాం. టీడీపీ రాగానే నకిలీ మద్యం వ్యాపారం ఆపేశాం. జోగి రమేష్ కాల్ చేసి మద్యం తయారు చేయాలన్నారు. జోగి రమేష్ ఆదేశాలతో తంబల్లపల్లిలో మద్యం తయారీ. ప్రభుత్వంపై బురద జల్లే కుట్రలో కల్తీకి ప్రోత్సహించారు. ఆర్థిక సహాయం చేస్తారని జోగి రమేష్ హామీ ఇచ్చారు. నన్ను ఆఫ్రికాలోని నా ఫ్రెండ్ దగ్గరికి పంపారు. A1 నిందితుడు కొద్దిసేపు క్రితం మీడియా ముందు చెప్పింది. అది కూడా నేను బయట వినిపిస్తాను. దీని అంశం ఏంటంటారు? మార్ఫింగా లేకపోతే మామూలుగా అతను బయట ఉంది. బయట ప్లే చేయండి అమ్మా. రాలేదు ఇంకా మీకు వస్తుంది. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ తీసి లైన్లో పెట్టాను సార్. అదే పాయింట్స్ రాశాను నేను. ఓకే, ఇదండి జోగి రమేష్ గారు పాత్ర ఇందులో ఉంది. బురద చల్లడానికి చేశారు అన్నది A1 నిందితులు ఇస్తుంది. అది కావాలని చెప్పించారు అని చెప్పి వైసీపీ ఆల్రెడీ ట్రోల్ చేస్తున్నది. అంటే నాకు తెలిసి ఈయన ఎప్పుడు అరెస్ట్ చేశారు, విషయం ఎప్పుడు బయటకు వచ్చిందో. ఇలా జోగి రమేష్ గారు క్యాబినెట్లో ఉన్నారా? ప్రస్తుతం క్యాబినెట్ లేడుగా, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును. ఆయన చెప్తే ఈయన చేయటం ఏమైనా బంధుత్వం ఏమైనా ఉందో నాకు తెలియదు. ఒకళ్ళు ఇద్దరు గతంలో ఏమైనా వ్యాపారాలు చేశారేమో తెలియదు. వ్యాపారం చేయడానికి బంధుత్వం కూడా అవసరం లేదులేండి, పార్టీలు కూడా అవసరం లేదు, మంచి వ్యాపారాలు అయితే. దీన్ని అంటే జోగి రమేష్ను కూడా దీనిలో ఇరికించడం కోసం ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకపోతే అక్కడెక్కడో తంబళ్ళపల్లి ఎక్కడ, జోగి రమేష్ ఉండేటువంటి ఇబ్రహీంపట్నం ఎక్కడ, విజయవాడలో, వీళ్ళిద్దరూ వేరు పార్టీలో ఉండటం. ఆయన అరెస్ట్ అయిన కొంతకాలం తర్వాత ఈ వీడియో రావటం, మొట్టమొదటి ఎందుకు రాలేదు, ఇవన్నీ అనుమానాలు ఉంటాయి. సో అనుమానాలు నివృత్తి అయిన తర్వాత ఒకవేళ దాన్ని చూసే బేస్ చేసుకొని జోగి రమేష్ మీద విరుచుకుపడాలనో, లేకపోతే జోగి రమేష్ దీనిలో పాత్ర ఉందనో, జోగి రమేష్ని బలిపశం చేయడానికి ఇది వాడేరనో, ఈ అనేకమైనటువంటి అంశాలను ఖచ్చితంగా చర్చించాల్సిన అవసరం ఉంటుంది. కానీ నాకు తెలిసి కూటమి ప్రభుత్వంలో జోగి రమేష్ చెబితే పనులు అవుతున్నాయి, ఆయన టికెట్ పెడితే మేము పోయాం, లేకపోతే ఆయన అక్కడ ట్రిక్కులు చెబితే మేము చేసాం, ఆయన ఆదేశాల మేరకే మేము పనిచేస్తున్నాం అనుకుంటే కూటమి ప్రభుత్వం ఉందా, లేకపోతే ఇంకో ప్రభుత్వం ఉందో ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ జోగి రమేష్ ఏమన్నా ఆదేశాలు ఇస్తే కూటమి ప్రభుత్వం నడుస్తుందేమో, ఒక నడిస్తే జోగి రమేష్ చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు మేము కూడా భావిస్తాం. ఇది చెక్ చేసి మాట్లాడతాం. ఇప్పుడైతే ఆయన కూడా మాట్లాడినట్టు కనబడుతూ ఉంది, ఏం మాట్లాడో తెలీదు. సో ఇవన్నీ అసలు వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఇన్ని తిరకాసులు అవసరమా వర్మ గారు? మామూలుగా మనం చర్చిస్తూ ఉన్నాం ఒక అంశాన్ని.